ఇవాల్టి వాల్ హ్యాంగింగ్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ కలర్ పేపర్స్ ఉంటే సరిపోతుంది. మంచి వాల్ హ్యాంగింగ్ అయితే మనం రెడీ చేసి ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అప్పటి నేను ఎలా చేశానో మీకైతే అర్థమవుతుంది క్లియర్ గా. ఫస్ట్ ఒక కలర్ షీట్ ని అయితే తీసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లో తీసుకోవాలి. వీడియోలో చూపించినట్టయితే ఫ్లవర్ ని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, అలాంటివి అయితే మనమైతే కొన్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకో పేపర్ తీసుకొని దాన్ని కూడా ట్రయాంగిల్ షేప్ లో తీసుకొని వీడియోలో చూపించినట్టయితే మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అలా చేసుకున్నాక మనం మిడిల్ లోకే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి నీట్గా. అలాంటివి కొన్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని స్క్వేర్ షేపులను అయితే తీసుకోవాలి. ఒక బ్లాక్ కలర్ షీట్ తీసుకొని అయితే దాన్ని లైన్స్ లాగా కొన్ని అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కార్డ్బోర్డ్ మిడిల్లోని లైన్స్ లాగా మనమైతే పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టయితే చూస్తూ ఉండండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, అలానైతే పెట్టుకోవాలి. సైడ్స్ మనం కట్ చేసుకోవాలి. ఎక్కువగా ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసుకోవాలి నీట్గా. ముందుగా రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని అయితే కార్డ్బోర్డ్ పైన 1 by 1 అయితే పెట్టుకోవాలి నీట్గా. అలా ఫుల్గా పెట్టుకోవాలి మనం. చూసారు కదా, అలా వీడియోలో చూపించినట్టయితే ఫుల్ అయితే పెట్టుకోవాలి. మనం కింద లైన్స్, బ్లాక్ లైన్స్ తీసుకొని దానికైతే ఆ ఫ్లవర్స్ అయితే అటాచ్ అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఫైనల్ లుక్ నచ్చిందా అండి? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.